సాయంత్రం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. వనపర్తి నుంచి ఎస్ఎల్బీసీ వద్దకు సీఎం వెళ్తారని సమాచారం అందుతోంది. టన్నెల్ ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, దాదాపు 9 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏదైతే చిక్కుకున్న కార్మికులకు సంబంధించి అక్కడ పూర్తిగా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన చోటు చేసుకున్న ప్లేస్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఈ రోజు ఉదయం వనపర్తి జిల్లాలో పర్యటించిన తర్వాత అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడ నుంచి చాపర్లోనే హెలికాప్టర్లోనే ఎస్ఎల్బీసీకి చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తారు. అనంతరం అక్కడ నుంచి మళ్ళీ రోడ్ మార్గంలో రాత్రి హైదరాబాద్ చేరుకోబోతాం. మొత్తానికి దాదాపు ఈ ఎస్ఎల్బీసీ ఘటన జరిగినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ మంత్రులు, జిల్లా మంత్రులు అనుకోండి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ముగ్గురు పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఈ రోజు సీఎం తొలిసారిగా అక్కడికి వెళ్ళబోతున్నారు. ఇప్పటికీ సహాయక చర్యలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ సొరంగంలో చిక్కుకున్న వారి కార్మికులను బయటకు తీసుకుని వచ్చేందుకు అన్ని రకాల ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్మీ సహాయం, నేవీ సహాయం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళబోతున్నారు. రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కొండల్.